నవంబర్ 2025 కర్కాటక రాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. ముఖ్యంగా నవంబర్ మాసంలో కర్కాటక రాశి వారికి మంచి స్థిరత్వం వస్తుంది. ఈ మాసం ఎంతో పాజిటివ్ మార్పులు తీసుకురాగల మాసం అండి. శాంతిగా ఉంటారు. ఎలా ఉండబోతుంది ఏమిటి అనేది కూడా చూద్దామండి. ఈ యొక్క గుణగణాలు చూస్తే కర్కాటక రాశి వాళ్ళు ఏంటంటే శాంత స్వభావం కలిగిన వారు, శత్రువులు తక్కువగా ఉన్న రాశి, చాలా సెన్సిటివ్ నేచర్ ఉంటుంది. వీరు కనుక ప్రేమ అనుబంధం కనుక ఉంటే ఎక్కడైతే ఉంటుందో ఆ ప్రాంతంలో ఎక్కువ కాలం ఇమిడగలుగుతారు. వీరిని ఎంకరేజ్ చేస్తే ఏంటంటే ఎక్సలెంట్ ఫలితాలు వస్తాయండి. క్రియేటివ్గా ఆలోచించి పంచమ దశమాధిపతి కుజుడు కాబట్టి మంచి మంచి ఫండ్లు రిజల్ట్ తీసుకురాగలుగుతారండి. అలా కాకుండా అక్కడ అయిష్టత ఉన్న వీరిని అనుకూలంగా ఉంచలేకపోయినా మానసిక ఉద్వేగానికి గురి అక్కడి నుంచి దూరంగా వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. సో అలాంటి మంచి పాజిటివ్నెస్ కలిగిన వారు ఇలాంటి వారు. సో నవంబర్ మాసంలో ఈ యొక్క కర్కాటక రాశి వారు పెద్దగా మేజర్ అనారోగ్య సమస్యలు ఏమీ లేవండి. సో గురుడు మీ యొక్క రాశిలో ఉంటారు. ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క గురుగ్రహం 11 నవంబర్ వరకు కూడా వక్రగతి లేకుండా ఉంటారు మీ రాశిలో. గురుడికి కర్కాటకం బలమైన రాశి. 12 నవంబర్ నుంచి వక్రీకరణ చెందబోతున్నారు. సో ముఖ్యంగా ఏంటంటే గత 3 సంవత్సరాల కష్టాల తర్వాత ఇప్పుడు గ్రహాలు పాజిటివ్ రిజల్ట్ ఇవ్వబోతున్నాయి. సో ముఖ్యంగా ఏంటంటే శుక్రుడు ఈ మాసంలో 2 రాశులు మారుస్తాడండి. మొదటిగా తులారాశి నుండి చివరిలో వృశ్చిక రాశిలో కూడా వెళ్తాడు. అంటే 4-5 స్థానాల్లో వెళ్తారు కాబట్టి సానుకూల ఫలితాలు ఇస్తారు. సౌఖ్యము, ప్రేమ, క్రియేటివిటీ, సృజనాత్మకత అనేది పెరుగుతుంది అని చెప్పాలండి. సో స్వస్థానంలో ఈ యొక్క గురుగ్రహము 11 దాకా ఫార్వర్డ్ మోషన్లో ఉన్న 12 నుంచి వక్రీకరించినా కూడా గత 3 సంవత్సరాల్లో మీరు ఎదుర్కొన్న అగ్ని పరీక్షతో పోలిస్తే, అంటే కష్టమైన పరిస్థితుల నుంచి పోలిస్తే ఇవి తేలికమైనవేనండి. సో అంతకుముంటే ముందు మీరు అష్టమ శనిలో ఉన్నారు, ఏప్రిల్ నుంచి పరిస్థితులు బాగా ఉన్నా మళ్ళీ గ్రహస్థు వక్రీకరించిన శని వల్ల ఇట్లాంటి డిలే అవుతూ ఉండే, కానీ ఇప్పుడు బాగుండబోతుంది. కాబట్టి అలాంటి సమస్యల నుంచి బయటపడతారు అని చెప్పవచ్చు. ముఖ్యంగా సూర్యుడి విషయానికి వచ్చే వరకు నవంబర్ 16వ తేదీ నుండి ఆయన సాయంత్రం నుండి ఆయన బలహీన క్షేత్రం అయినటువంటి తులారాశిని వదిలి మిత్రక్షేత్రమైనటువంటి 5వ స్థానం అయినటువంటి వృశ్చిక రాశిలో వెళ్ళబోతున్నాడు. 5వ అంటే క్రియేటివిటీ, మనోబలం, ధైర్యం ఇవన్నీ కూడా మీకు పెరగబోతున్నాయని చెప్పవచ్చండి. మరి బుధ గ్రహం చూస్తే ఈయన ఏంటంటే 5వ నుండి 4వ ఇంట్లోకి 4th హౌస్లోకి వస్తాడు. కుటుంబ విషయాల్లో శ్రద్ధ అనేది పెరుగుతుంది. ఫ్యామిలీ మీద ఫోకస్ చేస్తారు అని చెప్పవచ్చండి. మరి ఈ యొక్క ఆర్థిక స్థితి చూస్తే ఫైనాన్షియల్ పొజిషన్లో చూస్తే మీ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ అనేది స్థిరత్వం అనేది పెరుగుతుంది డబ్బుల విషయంలో, ఆర్థిక విషయంలో అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క గురుడు మీ యొక్క స్వరాశిలోకి రావడం వల్ల ఖర్చులు తగ్గుతాయి, ఆదాయం పెరుగుతుందండి. కొత్త ఆదాయ అవకాశాలు కూడా మీకు పెరుగుతాయి అని చెప్పవచ్చు. కొంతమందికి ఏంటంటే ఉద్యోగం ద్వారా, కొంతమంది సైడ్ ప్రాజెక్ట్స్ ద్వారా, కొంతమంది వ్యాపార పెరుగుదల కావడం వల్ల డబ్బులు వస్తాయి. శుక్రుడు 4వ ఇంటి నుండి 10వ ఇంటిని చూస్తూ ఉంటాడు కదా. 4th హౌస్లో ఉంటే 7th హౌస్ దృష్టితోటి 10వ స్థానాన్ని చూస్తూ ఉంటారు కాబట్టి మెల్లిమెల్లిగా వ్యాపారంలో కూడా లాభాలు వస్తాయండి. కొత్త ప్రాజెక్టులు ఏవైనా